హే గుడ్ మార్నింగ్ అందరికి. ఇది మార్నింగ్ పోస్ట్ చేయాలి కానీ ఈవినింగ్ చేస్తున్నా. ఎందుకు అంటే చాలా హెడేక్ ఉంది. నిన్న నైట్ నుంచి మార్నింగ్ వరకు అసలు తగ్గనే లేదు. ఇప్పటికి కూడా తగ్గలేదు. శాస్త్రీ బామ్ మీరు ఎంతమంది వాడతారు? శాస్త్రీ బామ్ నాకు ఫేవరెట్ అసలు. ఎవరైనా శాస్త్రీ బామ్, జండు బామ్ లవర్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒక టైంలో నేను ఆఫీస్‌కెళ్ళేటప్పుడు జండు బామ్ తీసుకొని ఎళ్తుండే. నేనే కాదు, ఆఫీస్‌లో మా కలీగ్స్ అందరూ చాలా మంది జండు బామ్ తీసుకొని వచ్చి సిస్టమ్ దగ్గర పెట్టుకొని వర్క్ చేసుకుంటూ తలనొప్పి ఉన్నా లేకపోయినా ఆ జండు బామ్ యూజ్ చేస్తుండే. అదేమో అంటే అట్లా అలవాటయిపోయింది అందరికి. ఇంకా కామెడీ ఏంటి అంటే ఆఫీస్‌లో మేము సిస్టమ్ దగ్గరే జండు బామ్ పెట్టేసి ఇంటికొచ్చేస్తుండే. అయితే మేము నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చే వరకు జండు బామ్ కనిపించేది కాదు. ఇదేంటి అంటే అక్కడ క్లీన్ చేసే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అని తెలిసింది. అసలు ఇంత జండు బామ్ గురించి ఇంత టాపిక్ వస్తది అనుకోలే నేను. నేను బొట్టు మ్యాండేట్ పెట్టుకుంటా. అది ఏ డ్రెస్ ఏసుకున్నా, ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, అది పడుకునేటప్పుడైనా సరే నేను బొట్టు పెట్టుకొనే పడుకుంటా. అదేమో అట్లా అలవాటయిపోయింది. నిన్న మీకు జూపిచ్చా గదా! ఆల్బక్రా అని. అయితే యాక్చువల్‌గా పుల్లగుంది స్టార్టింగ్ నాకు. కొన్ని పుల్లగుండవు. కొన్ని కొన్ని చాలా పుల్లగా అనిపిస్తాయి. అందుకే ఏం జేయాలో తెలవక పుల్లగుందని ఎగురుతున్నా అంతే. చిల్ అవ్వాలి మనకు మనం మార్నింగే. లేకపోతే ఆ రోజంతా డల్ గానే ఉంటది. రాగి మాల్ట్ చేసుకున్నా నేను. అంటే చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో చేసుకుంటారు. బట్ నాకు రాగి మాల్ట్ లో ఓన్లీ కర్డ్ ఏసుకొని తింటేనే ఇష్టం. నాకేదైనా చూస్తూ తినడం అలవాటు. ముఖ్యంగా షిన్‌చాన్ చూస్తూనే తింటా నేను. ఎవరిపైనైనా నాకు కోపం ఉన్నా లేదా నాకు ఆ డే చిరాకుగా ఉన్నా కూడా నేను షిన్‌చాన్ చూసుకుంటూ ఉంటా. మరి మీరేం చేస్తారు? కామెంట్ చేయండి. బాయ్.